పరిస్థితి. ఆ ఇష్యూ జరిగిన తర్వాత అంతా బిజినెస్ కూడా చాలా డల్గా ఉందని చెప్పే పరిస్థితి. అయితే మేడారం జాతరలో ఆ రోజు ఏం జరిగిందో మనతో మాట్లాడడానికి వాహిద్ ఉన్నారు. వాహిద్తో మాట్లాడదాం. వాహిద్ భాయ్ చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా మీకు? లే సార్, ఇదే సార్ నాకు ఫస్ట్ టైం సార్ జరిగింది. అంటే ఏం జరిగింది ఆ రోజు? అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఏం అడిగారు, ఏం జరిగింది అసలు? నీ పేరు ఏం చెప్పినా సార్, నా పేరు ఒలి చెప్పినా సార్. నేను చెప్పితే నా ఎక్స్పెక్ట్ డేట్ అడుగుతున్నారు బండికి. సార్ బండికి ఎక్స్పెక్ట్ డేట్ ఏమి సార్, అది 4 రోజులు వ్యాపారం, అది 4 రోజులు 5 రోజులు వ్యాపారం అని చెప్పినా సార్ నేను. అది కాకుండా ఆయన ఆధార్ కార్డు అడుగుతున్నాడు. ఆధార్ కార్డు మేము తెచ్చుకోవాలి సార్, మర్చిపోయినా అని అడిగినాం సార్ మేము. అది కాకుండా 100 ఫోన్ చేయమని అడిగినాడు సార్ ఆయన. ఎట్లా అనిపించింది నీకు? ఏ రోజు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు కాలేదు. సడన్గా అంత లక్షలాది మంది క్రౌడ్గా ఉన్న ఆ సముదాయంలో నిన్ను అడగడం ఎలా అనిపించింది? అసలు ఏమనుకున్నారు? నేను చాలా ఇది అయినా సార్, ఫీల్ అయినా సార్, నేను చాలా బాధపడినా సార్ నేను. అదే సార్. అంటే వెళ్తుంటారా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగే జాతరలు కానీ ఇలాంటి ఫెస్టివల్స్కి వెళ్ళి కోవన్ను అమ్ముతూ ఉంటారా మీరు? అమ్ముతాం సార్, చాలా అమ్ముతాం సార్ మేము. ఇస్తామైనా ఉరుసైనా యాడైనా అమ్ముతాం సార్ మేము. అదే సార్. అండ్ మీతో పాటు మన కర్నూలు, నంద్యాల జిల్లా నుండి ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి ఇక్కడికి? అక్కడ నుండి ఆ ఇష్యూ జరిగిన తర్వాత రిటర్న్ వచ్చేసారా? వచ్చినా సార్, అందరూ వచ్చినా సార్. 10 బండ్లు సార్ మావి. 10 బండ్లు వచ్చినా సార్, ఎన్నికి వచ్చినా సార్ ఆ రోజే. 10 బండ్లు రిటర్న్ 10 బండ్లు ఇట్లా రిటర్న్ రావడం వలన ఎంత మీకంత 10 వెహికల్స్ వాళ్ళకి ఎంత లాస్ అయి ఉంటుంది? ఒకరికి 1,00,000 పైన ఉంది సార్. ఒకరికి అట్లా, ఒకరికి మామూలుగా ఉంటుంది సార్ 1,00,000 ఉంటుంది సార్. ఏం చేస్తూ ఉంటారు మీరు? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎంతమంది, ఏం చేస్తూ ఉంటారు ప్రజెంట్? ఇప్పుడు వెళ్తున్నారా మేడారం జాతరలో ఇష్యూ జరిగిన తర్వాత కోవను అమ్మడానికి వెళ్తున్నారా? లేదు సార్, ఏడ చూసినా సెలవు అని చూపిస్తున్నారు సార్ అందరూ. ఆడిపోవాలన్నా మాకు ఇది ఉంది సార్ మాకు. అంటే ఏదైనా మిమ్మల్ని ఆ రోజు కామెంట్ చేసిన యూట్యూబర్స్పై ఏమన్నా మీరు ఫిర్యాదు చేస్తున్నారా? అంటే మీకు ఈరోజు మద్దతుగా అంతా కూడా సపోర్ట్గా వచ్చి నిలిచినటువంటి పరిస్థితి, ఏమంటారు మీరు? అందరూ ధైర్యం ఇస్తారు సార్ నాకు. అందరూ ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ ఇస్తున్నారు సార్. మీరు బాగుండరు అన్న అని చెప్తున్నారు సార్ మాకు. ఆ ఇష్యూ అంతా జరిగిన తర్వాత మొదట ఇటు మన ఇక్కడ ఉండే మీ లోకల్ సపోర్టర్స్తో పాటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏదన్నా మీతో మాట్లాడడం కానీ ఏదన్నా చేయడం జరిగిందా? ఫోన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఫోన్ చేస్తుంటే మేము చెప్తున్నా, వాళ్ళే చెప్తున్నారు ధైర్యం ఉండేది అని అడుగుతాం సార్ నాకు. అంటే ఎందుకు అసలు ఆ బ్యాచ్ యూట్యూబర్స్ అంతా వచ్చారు కదా, అక్కడికి సడన్గా రావడంతో వాళ్ళు కవబన్ను తినడానికి వచ్చారా, లేకుంటే డైరెక్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేశారా? కవబన్ తినే రాలేదు సార్ వాళ్ళు. క్వశ్చన్ అడిగి వచ్చారు సార్ వాళ్ళు. ఫస్ట్ ఆయన బండికి ఎక్స్పెక్ట్ డేట్ అడుగుతున్నా సార్. ఆయన నేను చెప్పిన బండికి ఎక్స్పెక్ట్ డేట్ ఉండదు సార్, అది 4 రోజులు 5 రోజులు వ్యాపారం సార్ మాది అని అడిగినా సార్ నేను. అడిగితే ఆయన ఆధార్ కార్డు తెచ్చుకోలే అంటే ఆధార్ తెచ్చుకోవాలి సార్, నేను మర్చిపోయానని అడిగినా సార్ నేను. ఆ ఇష్యూలో అసలు క్యాష్ సంబంధించినటువంటి కులాల సంబంధించినటువంటి ఇది ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు అలాంటి పదాన్ని వాడవలసింది వచ్చింది? అది తెలుసు సార్ మాకు. సార్ మేము ఓన్లీ వ్యాపారం పోయినాం సార్, కానీ మేము అది తెలుసు సార్ మాకు. అయితే ఆ రోజు జరిగిన ఇష్యూలో ఇంకో పర్సన్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, అంటే మీ దగ్గరికి ఫస్ట్ వచ్చారా? నా దగ్గరికి వచ్చినారు సార్. ఏం జరిగింది? అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అదే నా దగ్గరికి వచ్చి ఏం పేరు మీరు ఇక్కడ నుంచి వచ్చినా అంటే మాది కర్నూలు సార్. కర్నూలు ఇప్పుడు మా పల్లెటూళ్ళు ఎవరికి తెలియదని కర్నూలు అని చెప్పినాము. ఇట్లా ఎందుకు వచ్చినారంటే వ్యాపారానికి వచ్చినాము అంటే, ఎవరిని చంపడానికి వచ్చినారు మీరు, ఎందుకు వచ్చినారు మీరు, ముస్లిమ్స్ మా హిందువుల కాడికి ఎందుకు అమ్ముతున్నారు, మీ మసీదుల దగ్గర అమ్ముతావా అంటే, ఇది వ్యాపారం సార్, ప్రతి చోట అమ్ముతాం, మేము చేసుకునే బతికేతోళ్ళమని చెప్పినాం సార్. అట్లా అంటే మీరు చెప్పలేదా? అంటే వెంటనే ఆ కవబన్ను తిన్న తర్వాత మాకు ఇందులో ఎలాంటి క్యాస్ట్ సంబంధించినటువంటి ఇష్యూ ఏం లేదని మాట్లాడారా? చెప్పినాం సార్, మేము ప్రతి చోట అమ్ముతాం, అందరికీ మాకు డబ్బులు కొలిచి పోతాం, కానీ నువ్వు ముస్లిం అయితేనే చేస్తాను, నేను హిందూ అయితే చేస్తాను, మేము ఎవరికి చెప్పాం, మేము అమ్మడానికి పోయినాం, అందరికి తింటేనే మాకు డబ్బులు వస్తాయి, లేకుంటే రావు. ఇట్లా అంటే జాతరలో హడావిడి చేస్తూ ఉన్నారు, పోలీసులకు ఫోన్ చేస్తాము, ఇక్కడ నుండి పంపించాలి అని చెప్పి మాట్లాడారు కదా, ఏం జరిగిన తర్వాత? సార్ వాళ్ళని మాట్లాడుతున్నారు సార్, పక్కన బ్యాచ్ వాళ్ళు పోతున్నారు, వాళ్ళకి పోయి
వీళ్ళు ముస్లిమ్స్లు, మీరు హిందువులు కాడ ఎందుకు వచ్చి అమ్ముతున్నారు, అట్లా చేస్తున్నారు వీళ్ళు, ఫుడ్ జిహాద్ వీళ్ళు ఏం కలిపేయడానికి వచ్చినారు అని పక్కన వాళ్ళు చెప్పినారు సార్. వాళ్ళు మొత్తం డ్రింక్ చేసి ఉన్నారు, మొత్తం అది ఒకరి మీద ఒకటి పారేయడం, ఇంకా ఒకరి మీద ఒకరి రేజ్ అవుతున్నారు. మేము ఏమైనా చెప్తే మాకు ఏమైనా చేస్తారేమో అని దాని ఉద్దేశంతోనే మేము ఊకే ఉన్నాము ఆడ, ఏం చేయలే వాళ్ళకి. మేము నలుగురు ఐదుగురం పోయినాము, ఒక బండి సపరేటు, ఇంకో బండి సపరేట్. ఇది పెద్ద జాతర, అది మేము ఒక సైడ్ వాళ్ళు ఉన్నారు, ఒక సైడ్ మేము ఉన్నాము, అట్లా అంతే. అంటే గతంలో జరిగిన జాతరలో వెళ్ళారా? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఎదురైందా మీకు? మాకు ఎప్పుడు కాలేదు సార్. మేడారం జాతర కూడా ఫస్ట్ సారి పోయినాం. మేము ఈ శివరాత్రికి కూడా పోతాం. ఈ ఇష్యూ జరిగిన వల్ల పోలేదు సార్ ఆడికి. మేము మళ్ళీ ఏమైనా ఇబ్బందికరంగా చేస్తారేమో అనేది పోలేదు సార్. మేము జాతర అని కాదు, ఏడైనా ముతాం. అది ఇది వ్యాపారం, దీని వద్ద మాకు ఏ ఉద్దేశం లేదు, ఎవరికి ఏం చేయాలని కూడా మా ఉద్దేశం కాదు, అంతే. మేము ఇస్తామా కానీ మా ఉరుసులు కానీ క్రౌడ్ మంది ఇక్కడ ఉంటే అక్కడ పోతాం, మాకు వ్యాపారం జరుగుతుంది అని పోతాం, కానీ దాంట్లో ఏం చేయడానికి పోం మేము, అంతే. అంటే వెహికల్ నుండి బయట ఏదన్నా మీరు ఇలాంటి టేబుల్ వేసుకొని అమ్ముతూ ఉన్నారా? అంటే అలాంటి సిచ్యువేషన్లోనే ఏదైతే బన్ను అవన్నీ కూడా కింద పడేసిన పరిస్థితి, ఎంత లాస్ అయ్యి వచ్చి ఉంటుంది మీకు అసలు? మేము కొద్ది వరకు అమ్ముకున్నాం సార్, ఇంకా కొద్ది పారేసినాడు, ఇంకా డీజిల్కి దానికి ఖర్చులు చూసుకుని వచ్చేసినాం సార్, అంతే. మేము మిగిలినవి మా ఊరి కాడ వచ్చి పారేసినాం సార్. బయట పోతే వీళ్ళు ఏం చెప్తారో మంది ఏం సరిగ్గా తెలుసుకోకుండా ఏదైతే చెప్తే మాకు ఇబ్బంది కదా సార్. చెప్పండి, మీరు చెప్పండి. అంటే మీ దగ్గరకు వచ్చి ఆ బన్ను చూపించి ఏదో వీడియో పక్కన పబ్లిక్కి చూపిస్తూ ఉన్నాడు, అందులో పురుగులు ఉన్నాయని చెప్పి. నిజంగా అలాంటి పురుగులు ఉంటే మీరు అమ్ముతారా పబ్లిక్? మేము అమ్మం సార్, పురుగు ఉంటే సార్ పారేస్తాం సార్, మేము అమ్మం సార్. మేము ఎందుకు వచ్చింది ఆ వీడియోస్, ఎక్కడి నుండి వచ్చాయి అతనికి? అది తెలుసు సార్ మాకు. పురుగు దాని మీద ఉండదు సార్, పురుగు ఏముండదు సార్, దానికి ఫ్రెష్ బన్ సార్ అది. చెప్పండి, మీరు చెప్పండి. అంటే మీరు ఫిర్యాదు చేస్తున్నారా తెలంగాణ ప్రభుత్వానికి, ఫలానా మిమ్మల్ని ఈ విధంగా మీ హక్కులను హరించినట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని? అంటే మనకి అంతా తెలియదు సార్, మేము ఇంకా చదువుకోలేదు. మాకు వ్యాపారాలు చేసుకుని ఇస్తే చాలు సార్. మాకు ఎవరితో విధే బాధలు ఎవరికి ఏం లేదు, మాకు వ్యాపారాలు జరిగితే చాలు సార్, అంతే. గవర్నమెంట్ వల్ల అది మాకు ఏం లేదు, మాకు వ్యాపారాలు జరిగితే చాలు, అంతే. తయారు చేసి అమ్మే అది పడడం వల్ల ఈ మొత్తం అందరు చేసేతోలే సార్, చేసుకొని బతికేతోళ్ళమే అందరూ నిలబడిపోయినారు సార్. అదే వీడియోలు చూపిస్తున్నారు, మీరు నిజంగా వచ్చినారా అనే దాని మీద ఎక్కువ మాట్లాడుతున్నారు సార్. మా రెండు ఊళ్ళు ఒకటే, అందరు మామలు వాళ్ళ కొడుకులే వీడియోలు చూపించి మీరు నిజంగా చేస్తున్నారా అనేది దాని మీద కొంతమంది ఇది చేసినారు సార్, అంతే. తింటారా? అంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా తింటూ ఉంటారా విక్రయించే సమయంలో కానీ ఇంట్లో కానీ? అందరం తింటాం సార్. మా పిల్లలు తినిపించినాకనే మేము తీసుకొని పోతాం సార్, అది సార్. మనం చూస్తున్నాము లైవ్లో ఏదైతే వీరు తయారు చేసిన కవబన్ను కూడా వీళ్ళు తింటూ ఉండే విజువల్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ జరిగిన మేడారం జాతరలో ప్రతి ఏటా దేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ సమ్మక్క సారక్క జాతరలో ఏదైతే కవ్వ బన్ను ఇట్లా ఉంటే దీనికి పురుగు అనుకుంటున్నారు సార్ వాళ్ళు. అయితే ఈ బన్ను తయారు చేసే సమయంలో కాస్త వేడి చేసే సమయంలో ఇలాంటి రేగులు తగిలింది సార్. అది ఏదైతే ఈ బన్ను కాస్త మాడినట్లుగా కనిపించే సమయంలో అలాంటి ఇష్యూ వస్తాయని చెప్పే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మేడారం జాతరలో ఇతన్నే యూట్యూబర్ ట్రోల్ చేసినటువంటి వీడియోలో ఇతన్ని అక్కడ కొంత ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. నిజంగా అక్కడ ఎలాంటి క్యాష్ సంబంధించినటువంటి ఇష్యూని బయటికి తీసుకురాకూడదు. 10 రూపాయలకు ఈ బన్నును ఎలా తయారు చేస్తారు, ఈ కవ్వ ఎలా పాసిబిలిటీ అయ్యిందనేది రైజ్ చేసి ఉంటే బాగుండేది. నిజంగా పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళి అలాంటి అడిగే సిచ్యువేషన్ ఉందంటారా మిమ్మల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు? లేదు సార్, పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు అడుగు సార్, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం వాళ్ళు అడుగు సార్ వాళ్ళు. అదే సార్ నాకు కురికేది. అయితే మనం కూడా చూస్తున్నాము వీరు విక్రయించిన ఈ కవ్వ బన్ను ఏదైతే ఉందో ఇందులో బన్నుతో పాటు కవ్వను తయారు చేసే విధానాన్ని కూడా మనం చూసాము. ఇందులో ఎలాంటి పురుగులు కానీ లేదా బయట కొనే దాదాపు బేకర్లో మనం ఇదే కవ్వ బన్ను కొనుగోలు చేయాలంటే 30 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా
వీరికి ఉండే డైరీలోనే స్వయంగా తయారు చేసుకొని ఆత్మకూరు వెలుగోడు పరిసరాల్లో వీటిని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్ళి కౌబన్ను అమ్ముతున్నామంటూ కూడా వీరు చెప్పేటటువంటి పరిస్థితి. ఇందులో ఎలాంటి కుల మతాలకు చిచ్చు పెట్టే వ్యాఖ్యలను తీసుకురావద్దు. ఇప్పటికైనా 2 తెలుగు రాష్ట్రాల్లో వీరు విక్రయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బందులకు కలిగించొద్దు అంటూ కూడా వీరంతా మేడారం జాతరలో ఇబ్బందులకు కలిగించినటువంటి అలాంటి సిచ్యువేషన్ ఏ రోజు కూడా రావద్దు. వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా చూడాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరేటటువంటి పరిస్థితి. విజయన్స్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, ఆత్మకూరు.